హలో అందరికీ. డబ్బీ పట్టుకొని ఊపుతుందేంటా అనుకుంటున్నారా? అదేనండి బాబు. ఇదేమో డబ్బులు దాచుకునే డిబ్బీ. ఇందులో ఎప్పటినుంచో అమౌంట్ అయితే నేను వేస్తున్నాను. ఊరు వెళ్ళను వచ్చిన ప్రతిసారి ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు మా పాపకైతే ఎంతో కొంత మనీ ఇస్తారనమాట. ఆ డబ్బుల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ డిబ్బీలో పాప వేసేది. ఇంకా దాంతో పాటు నేను ఏదో ఒక టైంలో కొంచెం బజార్‌కి వెళ్ళినప్పుడు మిగులుగా వచ్చిన డబ్బు కూడా ఇందులోనే వేసేదాన్ని. అనుకోకుండా డబ్బులు అవసరం వచ్చింది. ఇంక వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకులే అని చెప్పి ఇంక ఇదైతే ఫైనల్‌గా కట్ చేసేసాను డబ్బా. ఇంకా మనీ ఎంతుందో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ తీసున్నది 100 రూపీ అనమాట. ఇంకా అట్లా తీస్తూనే ఉన్నాను. కాకపోతే ఇది తీసినప్పుడును కొంచెం బాధనిపించింది. యాక్చువల్‌గా ఇప్పుడు తీద్దామని ప్లానింగ్ అయితే నాకేం లేదు. సడెన్‌గా అవసరం వచ్చింది కాబట్టి తీయాల్సొచ్చింది. మనకు అవసరానికి యూజ్ అవ్వని డబ్బులు వేస్ట్ కదా! ఎప్పుడో అవసరం అవుతాయని దాయడం అది తప్పనిపించింది. ఫైనల్‌గా ఈ మనీ అంతా తీసి ఇంక అవసరానికి యూజ్ చేద్దామంటే, మా ఆయన "ఇవి ఇప్పుడు యూజ్ చేయొద్దు. ఇవి ఇట్లానే ఉన్నాయి. ఇంక దేనికైనా యూజ్ చేద్దాం" అన్నారు. అదేదో డిబ్బీ పగలగొట్టక ముందు చెప్తే బావుండు అనిపించింది. సరేలే ఎప్పటికైనా తీయవలసిందే కదా! కాకపోతే కొంచెం తక్కువ మనీ ఉన్నప్పుడే తీసేయవలసొచ్చింది అనిపించింది. సరేలే ఇంక దేనికైనా యూజ్ చేయొచ్చు అనుకున్నా. ఇంక మన చేతిలో డబ్బులుంటే అస్సలు ఆగవు కదా! అవసరమైన దానికి, అనవసరమైన దానికి ఒకటికి రూ. 10 ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఇవన్నీ కాదులే కానీ, ఏదో ఒక దానికి యూజ్ అయ్యేటట్లు నేను యూజ్ చేసుకోవాలనిపించింది. ఇంకా షాప్‌కి వెళ్ళిన ప్రతిసారి 100, 200 అయితే అయిపోతుంది. ఇంక ఇందులో ఒక 1000 అయితే అట్లానే అయిపోయింది. ఇంక లేదులే ఇంకేదో ఒకటి చేద్దాం ఈ డబ్బులతో అనిపించింది. ఈ మనీ దగ్గర దగ్గర 3500 అయితే ఉంది. ఈ 3500కి 3500 ఆలోచనలైతే ఉన్నాయి. ఈ మనీతో ఏం చేయాలని. ఇంక మా పాపైతే వచ్చేస్తుంది. ఇంక సైలెంట్‌గా మనీ అంతా అందులో పెట్టేసాను. మనీ కోసం ఏడవదు కానీ డిబ్బీ పగలగొట్టేసానని ఏడుస్తదనమాట. ఈ డబ్బులతో నేనైతే బట్టలు తీసుకోవాలనుకున్నాను. నాకొక్కదానికే కాదు, అలాగే నాతో పాటు మా హస్బెండ్‌కి, మా పాపకి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఈ డబ్బులతో ఏమేమి కొన్నానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.